గురుభుజం సమ్రాట్ కోట గమని 1000 కన్నులు కనిపెట్టి ఉండాలి. మామగారు అసలే భయపడుతున్నారు. బాబు భయం నాది. మామగారు మీకు వచ్చిన భయం ఏమీ లేదు. ముందు వసుంధర భయం వదలగొట్టాలి. దాన్ని ఒక మార్గానికి తీసుకురావాలి. నాకు తొందరగా పెళ్లి ఏర్పాటు చూడాలి. నీ పెళ్లి చేయటానికే అల్లుడు ఇంత దూరం వచ్చింది. ఇంతకు ఆ పిల్ల ఎక్కడ? దయచేయండి దయచేయండి. వాడి కాలెట్టాను చెయ్యట్టు. దయచేయండి మెల్లిగా మెల్లి పదలుడు ముందు దాడి చూస్తూ. ఏది పిల్లది? మామగారు అంత మీ ఇష్టం. మీ చేతిలో పెట్టాను. అది నువ్వు చెప్పాలి. నీ పని చూసే వెళ్తాను. వెళ్ళలు పిల్లదానా బుల్లిదానా అలుపు తీయి. నేను తీయను. ఏమిటి పోయవు తీయవు? సరే ఎవరో కాదు నేనే. ఆ మహా ఉదరుడు నీ కోసం పడి చస్తున్నాడు. చస్తాను అంటున్నాడు. వెళ్ళివాడి ముచ్చట తీర్చు. తెలియకుండా మాట్లాడుతున్నావే. నేను కాదనకు. పెళ్ళాడు. అనరాదే బాలా కాదనరాదే వేళ. అనరాదే బాలా కాదనరాదే వేళ. కొమ్ములు తిరిగిన మగరాయడు నిన్ను కోరి కోరి పెళ్ళాడెదనంటే అనరాదే బాలా కాదనరాదే వేళ. అంటే అంటే ఏమనబోకు తగు జంట కుదిరినది మనకు. అంటే ఏమనబోకు తగు జంట కుదిరినది మనకు. ఇక నీ వాడింది ఆట పాడింది పాట సరి సరిగా తీరు బలాట. అనరాదే బాలా కాదనరాదే వేళ. మరి వాడో? వాడి భయము నీకేలా నేనున్నాగా నీ మ్రోలా. వాడి భయము నీకేలా నేనున్నాగా నీ మ్రోలా. నా మాట విని అవుననుము ఆపై నీ వేడుక కనుగొనుము. అనరాదే బాలా కాదనరాదే వేళ. ఇది అంగరంగ వైభోగము అనుమానమింక విడనాడుము. ఇటు చూడుము మురిపాలు మీర సరదాలు తీర దిగిగా దిగిగా నగుమ పక పక పక. అనరాదే బాలా కాదనరాదే వేళ. కొమ్ములు తిరిగిన మగరాయడు నిన్ను కోరి కోరి పెళ్ళాడెదనంటే అనరాదే బాలా కాదనరాదే వేళ. పిల్లదానా నేను చెప్పింది అంతా బోధపడిందిగా. హాయ్ హాయ్. ఇక మీద మీరు ఎలా నడిపితే అలా. హాయ్ హాయ్. ఇప్పుడు నా బుల్లిదాని అనిపించావు. అల్లుడు నీ పని దగ్గర పడింది. చాటు నుంచి వింటున్నావన్నమాట. చూసావా
మాట చెప్పేసరికి నమ్మి అమ్మాయి ఎలా పెళ్లి కూతురులా తయారైందో. నేను అయ్యానేమిటి, మీరు చేశారు. మామగారు నీ హస్తరాశి అమోఘం. ఆ ముద్దు మురికం మళ్ళీ ఇప్పుడే చూశాను. అల్లుడు అంత తొందర ఎందుకు? మూడు ముళ్ళు పడని. పాప పెళ్లి చప్పున జరిపించండి. మామగారు చూసావా, నీకంటే అల్లుడు మరీ తొందరపడుతున్నాడు. ఆగమయ్యా వెర్రల్లుడు, పెళ్ళంటే మాటలా? పురోహితుడు రావాలి, పంచాంగం చూడాలి. పురోహితుడు కొంచెం ముందు ఏర్పాటు చేశా. చూసావా ముందు సమ్రాట్ అఖండముగా కుదిరే ముఖ హస్త జాతక చక్రములు పరిపరి విధముల శోధించుటయ్యే. వచ్చు భానువారము మిట్ట మధ్యాహ్నము 2 జాములకు ముహూర్తముండే. నేటికి 5 దినములుండే. అబ్బా 5 దినములే ఉండాలి అల్లుడు, ఆ మాత్రం వ్యవధి ఉండాలి. అంతేనంటారా? మరి సావకాశంగా కృష్ణుడు చిత్రంగ బలాలని సమకూర్చుకొని సమయానికి మన మీద వచ్చి విరుచుకుపడాలంటే ఆ మాత్రం వ్యవధి ఉండొద్దు. మావగారు మీకు నాకు ఉన్న ఆదుర్ద అందరికీ ఎందుకుంటుంది? అపర నారదులు ఆ ముహూర్తం ఏదో మీరే చూద్దురు. సరే సార్, చూడక తప్పుతుందా? చూస్తాను చూస్తాను. అల్లుడు కుదిరింది, కుదిరిపోయింది. నేటి రాత్రి 6వ ధాము అర్ధం గతించాక 5 గడియల కాలం. అబ్బా అమోఘంగా ఉంది. ఇంకే అప్పుడు జరిపిద్దాం. అది విషలగ్నం వరగండముండే. ముండే నీ మతి మండే. మాతాచారి, ఎంత ఆపధర్మ ముహూర్తమైనా ఆ మాత్రం ఆలోచించకుండా పెట్టానంటావు. ఇదిగో చూడు, ఎలా చూడు, మా అల్లుడు మృత్యుంజయుడు. వరగండం ఆయనేం చేస్తుందయ్యా? అవునవును, అది మమ్మేం చేస్తుంది. వధువుకేమి ప్రమాదం లేదు కదా. వధువు నిక్షేపముగా ఉండే. మాకు కావాల్సింది అంతే. మామగారు అల్లుడు గారు, మీ ముహూర్తమే ఖాయం. మీ చుట్టాలంతా ఎక్కడున్నారో కాస్త చెప్పండి. వ్యవధి లేదు, విమానం పంపించి పిలిపిస్తాం. అవసరం లేదు, అందరినీ నేనే కేకేసి వచ్చాను. ఈ పాటికి మా వాళ్ళంతా వస్తూనే ఉంటారు. అన్నగో ఊరకే రావడమా? మంగళ సామాగ్రి అంతా కూర్చుకురానక్కల్లా. సరి సరి, ముహూర్తం ముంచుకొస్తోంది. కూర్చోండి 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 కూర్చోండి. గురుదేవా, ఇక ఉపక్రమించండి. క్రమించండి క్రమించండి కాదల్లుడు, ఉపక్రమించండి. అదే ఏదో కానివ్వండి. శుభం అయం ముహూర్త సుముహూర్తస్తు. ముందు జరగవలసింది కంకణ ధారణ. మొదటి కార్యం మాలాబంధం. అవును, మాలాబంధమే. మాలాబంధమా? ఇదెక్కడి ఆచారం అయ్యా? యవనాచారం. మీ గ్రహచారం. అపచారం అపచారం. మా యవనాచార ప్రకారం మాలాబంధ బాహుబంధ చుంబన క్రియా త్రయంతో వివాహం పరిసమాప్తం. ఇదంతా సభలోనే? అమ్మమ్మ, సభలోనే సకల బంధుమిత్ర సమక్షంలోనే జరగవలె. ఆచారం అట ఆచారం. మా గ్రహచారం కొద్దీ దొరికింది ఈ సంబంధం. లేపిల్లాలే. పాప మన ఆచారం ప్రకారమే జరిపించకూడదు. ఏ వారు ఒప్పుకోరా? అలాగే 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 కానివ్వండి. మామగారు, మా మతాచారి చేదస్తానికి ఏమి కానీ నీ ఆచార ప్రకారమే కానివ్వండి. వాయించండి వాయించండి. మహోదరా లే. అల్లుడు, ఇది ఎక్కడ కట్టాలి? అడిగావు. అపశకునం. ముహూర్తం ముంచుకొస్తుంది. ఈ కట్టు ఎట్టే ఉంది ఇలాగివ్వు. పర్వాలేదు, కట్టడం ప్రధానం. మమ అనుకో. మామా, ఇదిగో జీలకర్ర బెల్లం. వధువుకేగా. దారిని పడ్డావు. కానీ కానీ వసు అబ్బబ్బా, కర్మ కొద్దీ దొరికావు. ఏమీ తెలీదు. ముహూర్తం ముంచుకొస్తోంది. నారదా, మమ అనుకో. మామా, గురుదేవా, ఇక మాంగళ్య ధారణ జరిపించండి. విశారద, మరీ అంత తొందర అయితే ఎలా? తొందర కాదు గురుదేవా, ఆలస్యమైతే విషఘడియ దోసుకొస్తుందేమో. వస్తే మాత్రం ప్రమాణ మంత్రం చెప్పించకుండా తాళి కట్టించమంటావు. అవునవును, అది ఆలోచించవలసిందే. అయితే మాంగళ్యం ఇలా ఇచ్చి అల్లుడి చేత మంత్రం చెప్పించండి. మహోదరా మహోదరా,
దిక్కులు చూడకుండా నా ముఖమే చూస్తూ నే చెప్పినట్టల్లా చెప్పు. చెప్పు. ఓం ఓం కాంత కాంత కాంతతో ఈ కాంతతో కాంతతో ఈ కాంతతో జీవితం అంతం జీవితం అంతం. అదే జీవితాంతం. అదే జీవితాంతం. యథావకాశం గ్రహాలే యథావకాశం ప్రతిగ్రహాల్లోకం మృడాశ్చ నువ్వా? నేనే 3 ముళ్ళు గట్టిగా వేశాను. ఎంత కపటం, ఎంత మోసం, ఎంత వంచన! హరిహరాదు లేని తేలి చూడలేని నా ఇల్లు తెచ్చి నా కనుగప్పి నా ఎదుటనే నీ ముచ్చట తీర్చుకొని విచ్చలవిడిగా దాటిపోగలననుకుంటేవా కుమతి? సర్వ యాదవ వీర మత్తేవ కుంభ పిశిత గ్రహలాల సోతగ్రమకు యవన సింగము నోట తలదూర్చి బ్రతికి బయటపడగలననుకుంటేవా? అట్లనుకునుట లేదు. మొరిగడు కుక్క కరువదనుకుంటుంది. పలువా ప్రేలకు ఇంక పండిన విని పాపంబులీనాడు మత్ప్రళయోధీల ప్రతాప వక్షినిదని భస్మంబు గావించి మేల్పలిరే వీరమహోదరాయనుచు విస్తండెల్ల కీర్తింప ఈ కులటా దేహము నిండా పూచెదనురా క్రూరాత్మ నీ బూడిదల్. దాని కట్టినంత మాత్రాన ఈ దగిడి నీకు దక్కుననుకుంటేవా? చూడు నీ మిటానిగతి ఏమవుతుందో. ఆగనా వదలపోతా. చూడు, ఒరే మాయావి, నా వద్దున నీ ఇంద్రజాలం మహేంద్రజాలమును చూడు. నీ మాయావంగర మహిమ ఏమవుతుందో చూడు. మహోదర, మృత్యువును కౌగలించకు. నాకా మృత్యు ఎరుగవా? నేను మృత్యుంజయుడను. నరసురాసుర యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషుల చేయగాని ఖచర భూచర జలచర జంతు జాలము చేయగాని ఒక్క మాటలో 10 పందుల చే ప్రయోగింపబడు ఏ మారణాయుధము చేతను నాకు మరణము లేదు. నన్ను కిగురించినది ఉంగరమా? ఛీ, విరాట! ఆగు! దుర్మతి, ఇది నీ జాలమా? చక్రాయుధమునే ప్రయోగించితివా? లేదు లేదు, పరులు ప్రయోగించు ఏ మారణాయుధము చేతను చావులేదని నీవే చెప్పినావుగా. అది నీవు ప్రయోగించుకున్న మారణాయుధం. నేనా? అవును, నీవే. పీడాకరమని పారవైచితివే. ఆ ముద్రికే నీ పాలిటి మృత్యువై వచ్చుచున్నావు. ఓం హర! స్వామి 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 ఆహా, ఇప్పటికి కథ సుఖాంతమైనది. అంతేకాదు, పసరత్నం మౌక్తికం కోసం మీరు ఆడిన నాటకం కూడా సుఖాంతమే అయింది. నారాయణ సత్యదేవి, జగన్నాటక సూత్రధారి శ్రీవారుండగా మధ్య నా నాటకం ఏముంది తల్లి? మహర్షి, ఏ నాటకమైనా మీరాడినా నేనాడినా అంతా లోక కళ్యాణం కోసం. స్వామి, ఏమి? మన ప్రేమ కళ్యాణం ఇదంతా నాటకమా? కాదు దేవి, మన ఈ అనుబంధము సత్యమైనది, శాశ్వతమైనది. యుగ యుగమున దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించి ధర్మ సంస్థాపనమనర్చు నాకు నీవు సహధర్మచారి. జగత్ కళ్యాణ కారణమగు నా ఈ లీలా నాటకమున పాల్గొన విధి ప్రేరితమున
వసుంధరగా అవతరించిన భూదేవి. అవును దేవి. ప్రళయ సదృశముగా విజృంభించిన యమనపీడ వినాశనమైనది. సంక్షుభిత లోక కుటుంబమున శాంతి భద్రతలు సుస్థిరములైనవి. నీ కర్తవ్యమును శుభప్రదముగా నెరవేరినది. ధన్యోస్మి దేవ, ధన్యోస్మి. సర్వే జనా సుఖినో భవంతు.